పుష్ప 2తో అల్లు అర్జున్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మోతం మోగిస్తున్నాడు. సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 1700 కోట్లకు పైగా వసూలతో దూసుకెళ్తోంది. ఒక్క నార్త్ బెల్ట్ లోనే 700 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ నే శాసించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఓ తెలుగు హీరో, అది డబ్బింగ్ మూవీతో హిందీ మార్కెట్లో ఇలాంటి సంచలనం నమోదు చేయడం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ హీరోలందరినీ పక్కకు నెట్టేసి సరికొత్త చరిత్ర రాశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంకా 2 వీకెండ్స్ మధ్యలో జనవరి 1 వంటివి ఉండడంతో బాహుబలి 2 వసూళ్లను బీట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే 2000 కోట్ల మార్కును కూడా టచ్ చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే అమీర్ ఖాన్ దంగల్ రికార్డును తిరగరాసినట్లే అవుతుంది. ఇన్ని సంచలనాలు నమోదు చేస్తున్నా బాలీవుడ్ నుంచి చిన్న కాంప్లిమెంట్ కూడా రాలేదు. ఏదో వారి సొత్తంతా పట్టుకుపోతున్నట్టు అంతా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా స్టార్ హీరోలు మౌనవ్రతం పాటించడంపై విమర్శలు వస్తున్నాయి. సినిమాను వసూళ్లను ఉద్దేశించి ఎవరూ స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు నెటిజన్స్. ఆ మధ్య యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి ఓ ప్రశంస ట్వీట్ వచ్చింది తప్ప మిగతా ఏ అగ్ర నిర్మాణ సంస్థల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. బాహుబలి, RRR వంటి సినిమాలను హిందీలో రిలీజ్ చేసిన ధర్మ ప్రొడక్షన్స్, కరణ్ జోహర్ నుంచి కూడా ఒక్క మాట కూడా రాలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఒక్క పోస్ట్ పెట్టలేదు. అమితాబ్ బచ్చన్ మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి 2 సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. అది కూడా ఇతరులు తన వద్ద ప్రస్తావించగా బన్నీ గురించి బిగ్ బీ మాట్లాడారు. అక్కడ స్టార్ హీరోలు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఇలా ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. షారుఖ్ ఖాన్ తమిళ సినిమాలు సక్సెస్ అయితే టీమ్ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తుంటారు. కానీ ఇంతవరకు ఒక్క తెలుగు సినిమా విషయంలో అలా చేయలేదు. దీంతో పుష్ప 2 విజయాన్ని అక్కడ హీరోలు స్పోర్టివ్ గా తీసుకున్నట్లు కనిపించలేదంటున్నారు నెటిజన్స్. ఇప్పుడే కాదు, గతంలో సలార్, కల్కి సినిమాలప్పుడు కూడా ఇదే పరిస్థితి. పైగా మన వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో వీరు మారరా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.